అందరికీ నమస్తే అండి. సో, మనం ఈరోజు మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ అయితే 'మా ఇంటి బంగారం'. ముందుగా మన ఇంట్లో ఉండేటువంటి ఫిమేల్ మెంబర్స్ అందరూ గూడా మన ఇంటి బంగారాలని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. సో, 'మా ఇంటి బంగారం' మూవీ గురించి చెప్పుకోవాలంటే సమంత ఎక్స్‌ట్రార్డినరీగా చేసేసింది. సూపరుంది మూవీ అంటే మీరందరూ గూడా 2½ అవర్స్ ఎంటర్‌టైన్ చేసేటువంటి మూవీ అయితే ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్‌లో 'మా ఇంటి బంగారం' అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. సో, ఒక్కొక్కరిని కొట్టింది చూడు 'ప్రేమతో' అబ్బా! యాక్షన్ సినిమాలో ఎక్స్‌ట్రార్డినరీగా చేసింది. ఆ 'బస్సు' మూవీ గాని, 'మామిడి తోటలో' గాని చాలా బాగా ఉంటుంది సినిమా అయితే. అట్ ద సేమ్ టైమ్ 'శ్యామ్‌కి' కూడా చాలా మంది మంచిగా సపోర్ట్‌నెస్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ హస్బెండ్ 'రాజు నందమూరి' గారు ప్రొడ్యూసర్‌గా చేయడం. తన బెస్ట్ ఫ్రెండ్ 'నందిని రెడ్డి' ఆఫ్‌కోర్స్ 'ఓ బేబీ' గాని, 'జబర్దస్త్' గాని 'శ్యామ్' తోటి చేయడం జరిగింది. సో, ఇవన్నీ డిఫరెంట్ 'శ్యామ్‌కి' కలిసొచ్చాయి. అట్ ద సేమ్ టైమ్ ఈ సిట్యుయేషన్‌లో 'శ్యామ్‌కి' ఏ మూవీ రిలీజ్ కాలేకపోవడం సో, మంచి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో, మూవీ పరంగా చెప్పుకోవాలంటే ఒక కాంపిటీషన్ సో, ప్రీవియస్‌గా బిఫోర్ మ్యారేజ్ ఎట్లా ఉంది 'శ్యామ్', ఆఫ్టర్ మ్యారేజ్ ఎట్లా ఉంది. సో, ఈ టైప్ ఆఫ్ బిఫోర్ మ్యారేజ్ "ఏయ్! రండ్రా కొడదాంరా, చూద్దాంరా" ఈ టైప్ ఆఫ్ తర్వాత రండి కూర్చోండి. అది చేయాలా, వంట చేయాలా, కాఫీ పెట్టాలా. సో, ఈ టైప్ ఆఫ్ డిఫరెంట్‌గా మోల్డ్ చేయడంలో నందిని రెడ్డి డైరెక్టర్ నందిని రెడ్డి ఎక్స్‌ట్రార్డినరీగా తన పెర్ఫార్మన్స్ చేశారని చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ 'శ్యామ్' గురించి సో, లేడీ ఓరియెంటెడ్ అని చెప్పుకోవడంలో ఇంగా నో మోర్ డిస్కషన్స్ అండి. సో, హీరోయిన్ కూడా మెయిన్ సబ్జెక్ట్ ఉంటే హీరో అవుతాడని చెప్పినటువంటి సినిమా 'మన ఇంటి బంగారం'. అది చాలా ఎక్స్‌ట్రార్డినరీ ఉంది. అట్ ద సేమ్ టైమ్ సినిమాలో యాంకర్ 'శ్రీముఖి' గారున్నారు. అట్ ద సేమ్ టైమ్ సీనియర్ నటి 'శ్రీలక్ష్మి' గారున్నారు. మనం చూసుంటాం. 'బాబు చిట్టి' సో, 'శ్రీలక్ష్మి' గారు సీనియర్ నటి ఉన్నారు. ఇంకో సీనియర్ నటి 'గౌతమి' గారు మంచి సపోర్ట్ రోల్ డిఫరెంట్ చాలా బాగా ఉంది. వాళ్ళ హస్బెండ్ కూడా మంచి డిఫరెంట్ క్యారెక్టర్. ఇందులో వచ్చేసి సాంగ్ ఆల్రెడీ రిలీజ్ అయింది. సూపర్‌గా మన ముందుకొచ్చేసింది. మంచి వైరల్ అయింది. 'తస్సాదియ్య తగ్గేది లేదే హయ్య'. 'శ్యామ్' కూడా ఎక్కడ తగ్గలేదండి. చాలా బాగా చింపేసింది. నిజంగా 'శ్యామ్' మన ఇంటి బంగారం అని చెప్పుకోవచ్చు. 'ఏం మాయ చేసావు' నుంచి ఇప్పటి వరకు ఫుల్ ఆఫ్ మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌గా మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి హీరోయిన్‌లలో 'శ్యామ్' గూడా చాలా బాగా యాక్టింగ్ చేయడం జరుగుతుంది. సో, మనందరిని 2½ అవర్స్ కూర్చోబెట్టేటువంటి మూవీ 'మన ఇంటి బంగారం'. సో, ఇదివరకే చూసుంటే మీరు కామెంట్ చేయండి. చూడకపోతే వెళ్లి చూడండి. సో, మన ఇంట్లో వాళ్ళు ఉండేవాళ్ళందరూ కూడా కామెంట్ చేసేవాళ్ళు కూడా 'మన ఇంటి బంగారాలు'